ఉమ్మడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. అండ్ మీరు వైజాగ్లో మొత్తం తిరిగారు, ఉన్నారు, అక్కడే షూటింగ్ చేస్తూ ఆ స్పాట్స్లో ఉన్నప్పుడు అది జగదాంబ సెంటర్ కానీ, ఆ థియేటర్ కానీ, బీచ్ కానీ, అంటే షూటింగ్ జరుగుతున్నప్పుడు, మీ సొంత సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఎట్లా అనిపించేది? టెన్షన్ అండి. టెన్షనా? ఏంటి బ్రో అది? ఎక్సైట్మెంట్ అదిరిపోయింది. అమ్మ అసలు మనం తిరిగిన ప్లేసుల్లో మనం షూట్ చేస్తున్నాం, ఇది కదరా కిక్ అంత లేదు. అనుకున్న సీన్ అనుకున్నట్టుగా వస్తుందా లేదా, ఉన్న టైం లైన్ లో ఫినిష్ చేయాలి. కాల్ షీట్ టైమ్స్ కదా అన్ని. ఎన్ని డేస్ పట్టింది బ్రో ఇది మొత్తం మూవీ చేయడానికి? 46 days. 46 days. 46 days, అరౌండ్ 65 కాల్ షీట్స్. ఎక్కడ వైజాగ్లో ఎన్ని రోజులు చేశారు? ఇక్కడ హైదరాబాద్? వైజాగ్ 1 week చేసాం, మిగతా అంతా హైదరాబాద్. ఓకే. ఆ షూట్ చేసినప్పుడు అంతా ఎప్పుడు షూట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు టెన్షనే ఉంటుందండి. నా ఓన్లీ టెన్షన్ రాసుకునేటప్పుడు ఒకటి అనుకొని చచ్చి ఉంటాం కదా, అది వస్తుందా లేదా, ఈ భయం తప్ప ఇంకేం ఉండదండి. అండ్ ఫినిష్ అవుద్దా లేదా, సీన్ అవ్వాలి. స్కెడ్యూల్ వేసాం, ఓకే ఈరోజు ఈ సీన్ ఇంత వర్క్ ఫినిష్ చేయాలి, అది అవ్వాలి. అంటే వర్క్ ఫినిష్ అయిపోవాలి అనే దీంట్లో పడితే మెకానికల్ అయిపోతాం. మెకానికల్ అవ్వకూడదు, అనుకున్నది అనుకున్నట్టు రావాలి, ఇన్ టైంలో ఫినిష్ అవ్వాలి. ఈ రెండిటి మధ్యలో కొట్టుకుంటు, ఇది క్రియేటివ్, ఇది మెకానికల్. ఈ రెండిటికి ఎప్పుడో క్లాష్ నడుస్తూ ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్. షూటింగ్ కాల్ షీట్ టైం ఏదైతే మార్నింగ్ 6 o'clock సెట్కి వచ్చి ఈవినింగ్ 6 ప్యాకప్ అయితే 6. ఈ టైం మొత్తం మధ్యలో మనం టిఫిన్ చేస్తున్నా, లంచ్ చేస్తున్నా, ఈ బ్రేక్స్ ఉంటాయి కదా, ఈ బ్రేక్స్లో కూడా ఆ కాన్ఫ్లిక్టే నడుస్తుంటుంది. ఈ క్లాష్ క్రియేటివ్ మెకానికల్ ఈ రెండు కొట్టుకుంటూ ఉంటాయి. ఇది నడుస్తుంది తప్ప ఎక్సైట్మెంట్ అంటే నాకు మొన్న వచ్చింది ఆ ఎక్సైట్మెంట్. నేను మొన్న వైజాగ్ వెళ్ళినప్పుడు జగదాంబలో సినిమా ఆడుతుంటే, జగదాంబలో చూడడానికి వెళ్ళా సినిమా. ఓకే. జగదాంబలో సినిమా చూస్తున్నప్పుడు ఫీల్ అయ్యాను నేను, కిక్. ఓకే. జగదాంబలో మనం సినిమాలు, మా ఇంటి దగ్గర నుంచి జగదాంబ వాకబుల్ అంటే 4 kilometers, నడిచి వెళ్ళిపోవడమే. నడుచుకొని థియేటర్ నడిచొచ్చి జగదాంబలో సినిమాలు చూస్తున్న రోజుల నుంచి జగదాంబలో మన సినిమా ఆడుతుంది. ఇది అమ్మ అసలు మొన్న ఫీల్ అయ్యాను హై. దాంతో పాటు ఇంకో యాడ్ ఆన్ హై, మిర్చి సినిమా సీక్వెన్స్ ఉంది కదా సినిమాలో, అది జగదాంబ థియేటర్ లో షూట్ చేసాం. జగదాంబలో షూట్ చేసాం. బయట ఎక్స్టీరియర్ జరిగే కాన్వర్జేషన్ కానీ, ఇంటీరియర్ లోపల సీన్ కానీ, అదంతా జగదాంబలో షూట్ చేసాం. అండ్ అది మిర్చి సినిమా. రీకలెక్ట్ చేసుకుంటే, నేను మిర్చి సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో నేను జగదాంబ థియేటర్ లోనే చూసా. ఓకే. దాన్ని రీక్రియేట్ చేశారు. నాకు భలే అనిపించింది, భలే సర్కిల్ రా ఇదంతా అని. ఆ లైన్ లో కొట్టుకొని టికెట్ సంపాదించి మిర్చి సినిమాది వెళ్ళి ఆ మార్నింగ్ షో, ఫస్ట్ డే మార్నింగ్ షో జగదాంబ థియేటర్ లో సినిమా చూసి, అదే మిర్చి సినిమా రిలీజ్ ని రీక్రియేట్ చేసాం. అదే జగదాంబ థియేటర్ లో రీక్రియేట్ చేసి సినిమా తీసాం. ఆ సినిమా మళ్ళీ జగదాంబలో ఆడుతుంది. అరే ఇది భలే ఉంది, ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్మాల్ ర్యాపిడ్ ఫైర్, చిన్నది, క్విక్ ఆన్సర్స్. ఓకేనా? ఫేవరెట్ హీరో? మెగాస్టార్ చిరంజీవి గారు. మరి అక్కడ జగదాంబలో కానీ ఎక్కడైనా కానీ వైజాగ్లో ఎప్పుడైనా మీరు చూసేటప్పుడు చిరంజీవి గారి సినిమా, ఏ సినిమాకి మీరు చించుకొని మరి వెళ్ళి టికెట్లు సంపాదించుకున్న సందర్భం? ఎంబీబీఎస్, శంకర్దాస్ ఎంబీబీఎస్. ఏంటి అంటే ఫ్రెండ్స్ వెళ్ళారా? అప్పుడు చిన్నపిల్లలు ఉండు, స్కూల్. ఆ రోజు జరిగిన ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే కాస్త షేర్ చేయండి. అంటే వైజాగ్ అంటే, మీకు వైజాగ్ మీద ఐడియా ఉండుంటే, సినిమా పిచ్చోళ్ళండి వైజాగ్ అంతా. సినిమా అంటే అదొక సెలబ్రేషన్. ఇళ్లలో పెళ్లి పండగల కన్నా పెద్దది సినిమా రిలీజ్ అనేది. మాకు ఆ లైన్లో పడి కింద మీద కొట్టుకొని టికెట్ చేతిలో పట్టుకొని ప్రాణాలతో బయటకు వస్తే ఆడ ఆ రోజు వీరుడు. అంతే, ప్రాణాలతో బయటకు వస్తే. నేను లిటరల్గా చెప్తున్నా, అది లైఫ్ రిస్క్లు అండి. ఉక్కిరి బిక్కిరి అయిపోతాం, ఊపిరి ఆడదు, చచ్చిపోతారేమో ఉంటారు. అసలు నార్మల్గా ఉండదు. అట్లు మధ్యలో నుంచి దూకి ఒక టికెట్ పట్టుకొస్తే ఆడు హీరో ఆ రోజు, ఆడే చిరంజీవి ఆ రోజు. భలే అనిపిస్తుంది. అప్పుడు మనకి థియేటర్లో మొత్తం అందరూ చిరంజీవిలో ఉంటారు. భలే అనిపిస్తుంది. ఈ జర్నీ కంప్లీట్, ఈ డైరెక్షనల్ జర్నీలో కానీ ఎప్పుడైనా కానీ ఎప్పుడో ఒక్కసారన్నా అనుకుని ఉంటారు, ఏ రోజైనా కానీ ఆ హీరోకి నేను డైరెక్ట్ చేయాలి రాయ్ బాబు అని చెప్పేసి సరదాగా అయినా కానీ అనుకుని ఉంటారు. సో అలా ఎవరైనా అట్లా ఆ థాట్ ఎప్పుడు రాలేదండి. అంటే నేను ముందే చెప్పాను ఏంటంటే, అరే అంటే నార్మల్గా ఉండి ఆలోచిస్తూ అట్లా ఉన్నప్పుడు ఒకవేళ నేను డైరెక్టర్ అయితే అట్లా డైరెక్ట్ చేయాలి. చాలా మంది అనిపిస్తాయి అలాంటి. పర్టికులర్ గా ఇది చెయ్యాలరా అని ఫిక్స్ అయ్యి అనుకున్నది అయితే ఏం లేదు. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకా క్లియర్, ఇంకా ప్రాక్టికల్ గ్రౌండ్స్ లోకి వస్తే మనం వీళ్ళతో చెయ్యాలని అనుకోవడాలని ఎప్పుడు ఉండవు అయ్యా. అసలు పరిస్థితిని బట్టి, అప్పుడున్న సందర్భాన్ని బట్టి, ఆ కథ
ఆ ఏ హీరో వరకు రీచ్ అయితే ఆ హీరో వరకు వెళ్ళడం, వాళ్ళ అవైలబిలిటీ ఇష్యూస్ వీటిలన్నిటిని బేస్ చేసుకొని సినిమాలు రెడీ అవుతాయి అని ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇంకో క్లారిటీ. ఏ సినిమా చూసి మీరు డైరెక్టర్గా మారిన సందర్భం? డైరెక్టర్గా మారిన సందర్భం, మారాలని ఫిక్స్ అయిన సందర్భం ఖడ్గం మూవీ. ఎందుకంటే ఇది చాలా బాగా చెప్పాను. ఇది చాలా నాకు ఎందుకు ఖడ్గం అంటే అది భయంకరమైన ఫ్యాసినేషన్ అండి. ఇప్పటికీ ఖడ్గం సినిమా టీవీలో వస్తే ఆగిపోతాను నేను. ఇప్పటికీ ఎంత హర్రీ బర్రీ రష్లో పరిగెడుతున్నా ఖడ్గం కనపడితే అట్లీస్ట్ ఒక 10 minutes అయినా ఆగి ఒక 2 సీన్లైనా చూసి వెళ్తా. ఎందుకు అంతే అంటే ఏమో ఖడ్గం నాకు ఎన్సైక్లోపీడియాలాగా అనిపిస్తుంది. దాంట్లో కథా వస్తువులు, స్టోరీ మెటీరియల్స్ ఇవి అని ఏవైతే కొన్ని ప్రీఫిక్స్డ్ ఉంటాయి కదా, అన్నీ ఉంటాయి ఖడ్గంలో. ప్యాట్రియాటిజమా, లవ్ స్టోరీ, ఫ్రెండ్షిప్, గోల్ కోసం ఫైట్ చేయడం కానీ, టెర్రరిజం, అదే ప్యాట్రియాటిజం అన్నా కదా, అండ్ హిందూ ముస్లిం రిలీజియస్ కాన్ఫ్లిక్ట్ కానీ ఎన్ని టచ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అంటే ఒక సెన్సిబుల్ లవ్ స్టోరీ. శ్రీకాంత్ గారి, సోనాలి బింద్రే ఆ ఫ్లాష్ బ్యాక్ లవ్ స్టోరీ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్, పోలీసులు అందరూ ఇట్లా జస్ట్ అప్ అంత ప్రౌడ్గా ఫీల్ అయ్యే మూమెంట్స్ కానీ, సెన్సిబిలిటీస్, అసలు మదర్ అండ్ సన్, మదర్ ఎమోషను ఎన్ని ఉన్నాయో నాయన ఇందులో అనిపించింది నాకంటే. ఒక 2.5 గంటల సినిమాలో ఇన్ని చెప్పచ్చా అని భలే అనిపిస్తుంది. ఖడ్గం చూసిన ప్రతిసారి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కనబడుతుంది, ఒక్కోసారి ఒక్కలాగా కనబడుతుంది. ఎందుకో నాకు అంతే. ఫేవరెట్ డైరెక్టర్? కేవీ సార్. అసలు మీట్ అయ్యారు ఎప్పుడైనా? లేదు, మీట్ అయ్యే సందర్భం రాలేదా? ఓకే. మరి ఈ కోర్టు మూవీకి వచ్చిన ద బెస్ట్ అప్రిసియేషన్ మీకు బాగా హ్యాపీ అనిపించింది ఎవరి దగ్గర నుంచి, ఏంటది? చాలా ఉన్నాయండి, బాగా వచ్చాయి. న్యూ ఏజ్ డైరెక్టర్స్ అంటే ఇప్పుడు మనం డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నప్పుడు ఎస్టర్ ఇయర్ డైరెక్టర్స్ అంటే ఓల్డ్ డైరెక్టర్స్ అందరూ డెఫినెట్లీ వాళ్ళు లెజెండ్స్. వాళ్ళు చెప్పిన వాళ్ళ ఇంటర్వ్యూస్ అయినా చూసినా చాలా బాగా అనిపిస్తే చాలా నేర్చుకోవచ్చు అన్నీ. కానీ నాకు న్యూ ఏజ్ డైరెక్టర్స్ ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఫిల్మ్ మేకర్స్ అయిన వాళ్ళు, అంటే నేను 2013లో వచ్చా, ఇప్పుడు డైరెక్టర్లు అయిన వాళ్ళందరూ కొంచెం అటు ఇటుగా 2011, 12, 14, 15 ఆ టైం లైన్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మంచి సినిమాలు తీసుకు మంచి డైరెక్టర్లుగా పేరు తెచ్చుకున్న డైరెక్టర్స్ అందరినీ చూస్తే కొంచెం అటు ఇటుగా నేను వచ్చిన టైం లైన్లో వచ్చిన వాళ్ళే ఉన్నారు. వీళ్ళందరూ మంచి సక్సెస్లు ఇచ్చి మంచి పేరు తెచ్చుకుని మంచి డైరెక్టర్లే. వాళ్ళందరూ ఇంటర్వ్యూలు చూస్తూ ఉంటాను నేను. అంటే వీళ్ళ థాట్ ప్రాసెస్ ఎలా ఉంది, ఎట్లా ఆలోచిస్తూ, అంటే మంచి సినిమాలు చేశారు కదా వాళ్ళు, ఎట్లా ఆలోచిస్తే ఎట్లా అయ్యారు అని వాళ్ళ ఇంటర్వ్యూ అవన్నీ ఫాలో అవుతూ ఉన్నాను వాళ్ళందరి. అయితే ఇప్పుడు సినిమా కోర్టు రిలీజ్ అయిపోయి అంత మంచి సక్సెస్ వచ్చిన తర్వాత ఎవరెవరైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని నేను ఫీల్ అయ్యే వాళ్ళ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు నేను రోల్ మోడల్స్గా ఫీల్ అయ్యాను. అంటే నేను కూడా దీనికోసమే కదా ఫైట్ చేస్తున్నాను, ఇది అవ్వాలనే కదా, ఇక్కడికి వెళ్ళాలనే కదా అనే ఒక ఫీలింగ్ కదా మనకి. సో దానికోసం చూస్తూ ఉండాలి. అయితే కోర్టు రిలీజ్ అయిన తర్వాత ఎవరెవరైతే న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరినీ నేను రోల్ మోడల్స్ అని ఫీల్ అయ్యి వాళ్ళ ఇంటర్వ్యూస్ అన్ని చూస్తూ కొంచెం బూస్టప్ ఇచ్చుకొని, నాకు నేను లో ఫీల్ అయినప్పుడు ఒక హై తెచ్చుకొని అలా ఫీల్ అయ్యేవాడిన ఆ న్యూ ఏజ్ డైరెక్టర్స్ అందరూ ఫోన్ చేశారు. ఓకే, అది బాగా అనిపించింది, సూపర్ అనిపించింది అనమాట. అందరూ కాల్ చేసి చాలా చాలా బాగా మాట్లాడారు అందరూ. ఓకే, న్యూ ఏజ్ డైరెక్టర్స్ అని ఈరోజు మనం లుక్అప్ చేసేవాళ్ళు అందరూ. మీరు కూడా ఆ కేటగిరీలో చేరిపోబోతున్నారు. అయ్యో, ఎంతైనా ఒక స్టెప్ పైన ఉంటారు వాళ్ళందరూ. అహెడ్, ఒక్క స్టెప్ అహెడ్ ఉంటారు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ అవర్ ఇంటర్వ్యూ మెయిన్ ఏంటంటే, ఇంత సైలెంట్గా, ఇంత కూల్గా ఇలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ మీరు మాట్లాడడంలో? కానీ ఇన్ఫ్యాక్ట్ మిమ్మల్ని చూస్తుంటే, మీ మాట తీరు చూస్తుంటే కూడా అంత గట్టిగా అరిచేవాళ్ళు కాదు, పెద్ద కోపడేవాళ్ళు కాదు. అంటే లైక్ స్థిరత ప్రజ్ఞుడు అని ఆయన చూస్తున్నారా? అంటే కోపం వచ్చినా బాధ వచ్చినా కానీ ఓకే ఒకటే రియాక్షన్ కైండ్ ఆఫ్. సో అట్లా కైండ్ ఆఫ్ అనిపించింది. ఇంతసేపు మనం మాట్లాడుకున్నాం కాబట్టి, సో అలా దాని గురించి అన్నాను. హౌ అంటే ఎట్లా ఆ కోపం అనేది అసలు నెవర్ అనే చెప్పాలి. అసలు ఎప్పుడు అంటే చిన్న చిన్న సందర్భాల్లో కొంచెం ఏంటిది అని ఫీల్ అయ్యేది, అది కోపం అనలేము. వర్క్లో ఎక్కడ చిన్న చిన్నవి జరిగితే ఏంటిది అట్లాంటివి ఉంటాయి తప్ప కోపం అంత తొందరగా రాదండి, అసలు అంత ఈజీగా రాదు. అంత కామ్గా ఇంత సైలెంట్గా ఉండి వీడికోటి సినిమా ఇప్పుడు డైరెక్ట్ చేశాడు రా అని అనిపించేలాగా ఉంటానేమో. బయట సెట్ వేరండి, సెట్ ఎనర్జీ ఇస్తుంది, సెట్ వేరు, సెట్లో నేను వేరు. ఫుల్ హైపర్ అని కాదు, అదో రకం ఇంకంతే. ఓకే, చాలా సరదాగా ఉంటుంది. ఎవరు ఎప్పుడు కోప్పడలేదు ఎవరి మీద అరిచి ఏంటిదనో రక్కస్ క్రియేట్ చేసేసి ఏం లేవు, ఏ రోజు జరగలేదు. బట్
సెట్లో వేరు. ఇది మీరు నన్ను కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా అడిగితే బాగా చెప్తారు. అడిగాను బ్రో, ఆల్రెడీ హర్ష గారు చెప్పారు, చాలా మంది చెప్పారు అనమాట. నాకే అనిపిస్తుంది సెట్లో నేను వేరని. కొంచెం అక్కడ ఆ సందర్భానికి తగ్గట్టుగా, అంటే మనం ఒకటి ఫిక్స్ అయి చచ్చి ఉంటాం కదా, అదే బాధ. దానికోసమే ఎన్ని రకాలుగా మారిపోయి మనం ఎంత అపరిచితుడు అయిపోయినా దానికోసమే. ఓకే.